ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 34.8 సెంటీమీటర్ల వాన పడింది. ఇక వరంగల్ హన్మకొండలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వరంగల్లో పలు కాలనీలు నీట మునిగాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి, హన్మకొండ బస్టాండ్, కాలోజీ కళాక్షేత్రం వద్ద రోడ్డుపై వర్షపు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి వర్షపు నీరు చేరడంతో కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇక వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవును ప్రకటించారు. ఇక హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీలు నీట మునగడంతో సుబేదారి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఖిలా వరంగల్, రాతికోట, అగడ్తా ఉధృతికి శివనగర్, మైసయ్య నగర్లోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. రోడ్లపై మోకాల లోతు నీరు ప్రవహిస్తుండటంతో పలు ఇండ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. మైసయ్య నగర్లో సుమారు 50 ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయకుండానే అధికారులు వరద బాధితులకు భోజనం అందించారు. ఇక వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందకి వరద చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అండర్ బ్రిడ్జ్ రహదారిని మూసివేశారు. ఇక హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. వరంగల్, హన్మకొండ జిల్లాలు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. పూర్తిగా జల దిగ్బంధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటలకు మొదలైనటువంటి వర్షం ఎంతకీ వీడడం లేదు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మధ్య మధ్యలో చిరుజల్లులు పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వర్షం అనేది పొద్దుటి నుంచి కొనసాగుతుంది. ఎడతెరిపి లేని వర్షంతో ఇప్పటికే అనేక కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. హన్మకొండ బస్టాండ్ కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు జలమయమైనటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ముఖ్యంగా కాసేపటి క్రితం ఏదైతే హన్మకొండలో ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పలు కాలనీలకు సంబంధించి, అంటే సుబేదారి పిఎస్ పరిధిలో ఇటు రెవెన్యూ కాలనీ కావచ్చు, జుడైవాడ కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి సుబేదారి పిఎస్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో లోతట్టులో ఉన్నటువంటి ఇళ్లలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. పూర్తిగా నడుము లోతులోకి నీళ్లు చేరినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇళ్లలోకి నీళ్లు చేరినటువంటి సందర్భంలో 100కు డయల్ చేసినటువంటి పరిస్థితుల్లో సుబేదారి పోలీసులు ఏదైతే బాధితులు ఉన్నటువంటి ప్రాంతాలకు చేరుకొని వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సుబేదారి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి రామకృష్ణ కాలనీ కావచ్చు, రెవెన్యూ కాలనీ కావచ్చు, అంబేద్కర్ భవన్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో పూర్తిగా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి వృద్ధులే కావచ్చు సహాయక చర్యల్లో పోలీసులు నిమగ్నమవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా హన్మకొండ బస్ స్టాండ్ నీట మునిగినటువంటి పరిస్థితి, హన్మకొండ చౌరస్తా పూర్తిగా నీట మునిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇటు రామ్నగర్ ఏరియా కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా హన్మకొండ, వరంగల్ ఈ 2 నగరాలు తో పాటు కాజీపేట కూడా, అంటే ట్రై సిటీస్ పరిధిలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. జీడబ్ల్యూఎంసీ
ప్రధాన కార్యాలయంలో అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, సహాయక చర్యల కోసం అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులని అధికారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారంగా మనం చూడాల్సి వస్తుంది. అయితే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ప్రజలంతా కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అసలు ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వరంగల్, హన్మకొండ ఈ నగరాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు పూర్తిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వరద నీరంతా కూడా కాలనీలోకి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా వరంగల్, హన్మకొండ నగరాలు ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసినట్టయితే దాదాపు 30 సెంటీమీటర్ల పైన వర్షపాతం చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నమోదై ఉంది. వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే ఇటు కల్లెడ కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి కల్లెడలో 38 సెంటీమీటర్ల వర్షం పడిందంటే ఎంత తీవ్ర స్థాయిలో వర్షం పడుతుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, ఇటు వైశాలి నగర్ కావచ్చు, ఇతర కాలనీలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా వరంగల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా నీరు ఆ ట్రాక్స్ మీద చేరడంతో పూర్తిగా రైళ్ల రాకపోకలకు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి, శివనగర్ కావచ్చు, పెరగవాడ కావచ్చు, డాక్టర్స్ కాలనీ, శాంతినగర్, కాశీబుగ్గ, కరీమాబాద్, జీకే నగర్ కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలుగా ఉండేటువంటి బిఆర్ నగర్, ఎన్ఎన్ నగర్, సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్ ఇట్లా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు, అదేవిధంగా గుడిసెలు కూడా పూర్తిగా వరదల్లో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా గుడిసె వాసుల కోసం పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశామంటున్నారు, కానీ అందులో సరైన వసతులు లేవు, సరైన ఆహారం అందించడం లేదని అక్కడికి చేరుకున్నటువంటి బాధితుల ద్వారా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు వరంగల్ హంటర్ రోడ్ నుంచి బయటకి అంటే అటు వరంగల్ వైపు వెళ్ళడానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. బొందిబాగు వద్ద మెయిన్ రోడ్ పై వరద నీరు నిలిచిపోవడంతో వరంగల్, హన్మకొండ కూడా రాకపోకలన్నీ కూడా కట్టేటటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. మరోవైపు వరంగల్ అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా వరద నీరు చేరడంతో ఇటు పోస్ట్ ఆఫీస్ వైపు నుంచి శివనగర్ వైపు వెళ్ళేటువంటి మార్గం కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా ఏదైతే వరంగల్లో ఒక ఫ్యామిలీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఒక ఫ్యామిలీ ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాసేపటి క్రితం ఫోన్ల ద్వారా వాళ్ళ సిచ్యువేషన్ అంతా చెప్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. వరంగల్ ఉర్సుగుట్ట వద్ద ఉన్నటువంటి ఎన్ఎన్ నగర్ లో 2 కుటుంబాలు పూర్తిగా వరదలో చిక్కుకుపోయాయి. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అధికారులకు మేము వరదలో చిక్కుకుపోయామని సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఆపన్న హస్తం కోసం ఆ 2 కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఆ 2 కుటుంబాలు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇవాళ ఎన్నడూ లేనంత వరద వల్ల వరంగల్, హన్మకొండ నగరాలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా చాలా ఇళ్లలో నీళ్లు చేరి ఒక సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉంది. మరొక 48 గంటల పాటు ఇవే వర్షాలు కొనసాగుతాయి అన్నటువంటి అంశంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒక భయాందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ అయి ఉన్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఇప్పటికే వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాలకు సంబంధించిన విద్యా సంస్థలన్నీ కూడా సెలవులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇదే విధంగా అంటే ఈ అర్ధరాత్రి కూడా పూర్తి స్థాయిలో వర్షం కురిస్తే వరంగల్, హన్మకొండ నగరాల పరిస్థితి ఏంటన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఇప్పటికే అనేక కుటుంబాలు ప్రమాదపు అంచనా ఉన్నట్టుగా నగరం అంటే GWMCకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ప్రమాదపు అంచనా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రంతా వర్షం పడితే మాత్రం ఇది పెను ప్రాంతంగా మారే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.